హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను కూడా బాగున్నాను. ఇవాళ మనం బీరకాయ పొట్టు చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా దానికోసం కావలసిన పదార్థాలు: బీరకాయ పొట్టు 1 కప్పు, మీడియం సైజ్ ఆనియన్ 1, 4 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొద్దిగా కరివేపాకు, 5 ఎండుమిరపకాయలు, 1 గుప్పెడు పల్లీలు, 3 టేబుల్ స్పూన్ ఆయిల్. అలాగే ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు యాడ్ చేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు యాడ్ చేయాలి. ఆనియన్ యాడ్ చేయాలి. వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేయాలి. జీలకర్ర యాడ్ చేయాలి. ఇప్పుడు వీటిని మనం కొద్దిసేపు వేయించుకోవాలండి. లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది. సో ఈ స్టేజ్లో మనము చింతపండు కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలండి. ఇప్పుడు మనము పొట్టు తీసుకున్నాం కదా, బీరకాయ పొట్టు, అది ఇప్పుడు ఇందులో వేసుకోవాలండి. బాగా వాష్ చేసుకొని వేసుకోండి. సో ఈ స్టేజ్లో మనం కొద్దిగా ఉప్పు యాడ్ చేయాలి. ఇది కొంచెం సేపు వేగాలండి. ఇది వేగినాక మనకు కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. సో అప్పుడు మనం ఆఫ్ చేసేయాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టుకోవాలి, కచ్చా పచ్చా మిక్సీ పట్టుకోండి. చట్నీ చాలా బాగుంటుంది. సో ఇది రైస్, ముద్ద, చపాతీ, పూరి, దోశ, ఇడ్లీ వీటికి చాలా బాగుంటుందండి ఈ చట్నీ. సో ఇలాగైనా తినచ్చు, లేదంటే దీనికి మళ్ళీ సపరేట్గా పోపు పెట్టి కూడా తినొచ్చండి. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. బీరకాయలో ఫైబర్ ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. నా ఛానల్ కనుక కొత్తగా చూస్తుంటే ఎవరన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.